ఈ నెల 26న మహాశివరాత్రి వస్తుంది కదండి. పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఆయనకి ఏ అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో చెప్తాను వినండి. పసుపు నీటితో అభిషేకం చేస్తే ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. నీటితో అభిషేకం చేస్తే కోల్పోయినవి తిరిగి లభిస్తాయి. మెత్తని చక్కెరతో అభిషేకం చేస్తే దుఃఖాలు తొలగుతాయి. మారేడు బిల్వదళ జలంతో అభిషేకం చేస్తే భోగభాగ్యములు లభిస్తాయి. భస్మాభిషేకం చేస్తే మహాపాపాలు నశిస్తాయి. రుద్రాక్ష జలాభిషేకం చేస్తే సకల ఐశ్వర్యములు లభిస్తాయి. గరిక నీటితో అభిషేకం చేస్తే కోల్పోయిన ధనం లభిస్తుంది. నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే అపమృత్యు నశిస్తుంది. ఆవు పాలతో అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యములు లభిస్తాయి. పెరుగుతో అభిషేకం చేస్తే బలం, ఆరోగ్యం, యశస్సు లభిస్తాయి. నేరేడు పండ్ల రసంతో అభిషేకం చేస్తే వైరాగ్య సిద్ధి లభిస్తుంది. మామిడి పండ్ల రసంతో అభిషేకం చేస్తే దీర్ఘ వ్యాధులు నశిస్తాయి. అన్నంతో అభిషేకం చేస్తే అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభిస్తాయి. ద్రాక్ష రసంతో అభిషేకం చేస్తే ప్రతి దానిలో విజయం లభిస్తుంది. ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. చెరుకు రసంతో అభిషేకం చేస్తే ధన వృద్ధి కలుగుతుంది. తేనెతో అభిషేకం చేస్తే తేజో వృద్ధి కలుగుతుంది. కొబ్బరి నీటితో అభిషేకం చేస్తే సకల సంపదలు లభిస్తాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.